హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి శుభవార్తనైతే తెలియజేశారండి. ఈ రోజు రైతుల ఖాతాల్లో రైతు భరోసా కింద తొలి విడతగా డబ్బులైతే విడుదలైతే చేయబోతున్నారు. ఈ అన్నదాత సుఖీభవ పథకాని కింద ఈ తొలి విడత అయితే విడుదలైతే చేయబోతున్నారండి. అయితే ఈ తొలి విడతకి విధి విధానాన్ని అయితే ఏర్పరిచింది. దీనికి ఎవరైతే అర్హులో ఈ అన్నదాత సుఖీభవ పథకానికి ఈ డబ్బులు అనేది విడుదలైతే చేయబోతుందండి. గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే ముందుగా మన ఛానల్ ని చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? మీరు ఇచ్చే ఈ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఒక బూస్ట్ లాగా అయితే ఉంటుందండి. ఓకేనా అండి? నా ఛానల్ ని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని మీకు ఎప్పటికెప్పుడైతే నేను తెలియజేస్తూనే ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీభవ పథకానికైతే మన రాష్ట్ర ప్రభుత్వము తొలి విడతనైతే విడుదలైతే చేసిందండి. దీనికి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే ఈ పథకాన్ని అయితే వర్తిస్తుంది. ఈ పథకం చూసుకుంటే ఈ మన కేంద్ర ప్రభుత్వము ఒక కొత్త అప్డేట్ ని అయితే విడుదలైతే చేసిందండి. సుఖీభవ పథకాని కింద మన కేంద్ర ప్రభుత్వం కింద 6,000, రాష్ట్ర ప్రభుత్వం కింద 14,000, మొత్తంగా చూసుకుంటే 20,000. అయితే కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు అయితే దానికి 2,000 రూపాయలు పొడిగించి 8,000 రూపాయలు అనేది ఇస్తామని అయితే చెప్పారండి. ఇకపోతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకొక శుభవార్త అయితే తెలియజేశారండి. అది ఏంటి అంటే పిఎం కిసాన్. ఈ పిఎం కిసాన్ కి సంబంధించిన వాళ్ళు దీనికి అర్హులైతే చెప్పారండి. ఈ పిఎం కిసాన్ కి సంబంధించిన వాళ్ళైతే దీనికైతే ఈ పథకానికైతే అర్హులు. అలాగే కౌలు రైతులు గనక తీసుకోవాలి గనక అనుకుంటే వీరికి ఒక కార్డ్ అనేది ఉండాలండి. నేను పోయిన వీడియోలో అయితే చేసి చూపించాను కదండి. వీరికి సిసిఆర్సి కార్డ్ అనేది తప్పకుండా ఉండాలండి. ఈ సిసిఆర్సి కార్డ్ గనక ఉంటే ఈ పథకం అనేది వీళ్ళకి కూడా వర్తిస్తుంది. ఈ సిసిఆర్సి కార్డు మీకు ఈఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీ కౌలుదారి పట్ట అంటే మీ యజమానిదారుని పాస్బుక్ కి మీ యజమానిదారుని భూమి పట్ట పాస్బుక్ ఉంటుంది కదండి, దానికి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలండి. ఇకపోతే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తర్వాత 2 పాస్ ఫోటోలు కనుక ఉంటే మీకు ఇవన్నీ తీసుకొని వెళ్ళి మీరు ఈఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీ లింక్ అనేది చేయించుకుంటే వారు సిసిఆర్సి కార్డు అనేది మీకైతే ఇస్తారు. ఈ కార్డు కనుక ఉంటే మీకు ఎటువంటి పథకాలు వచ్చినా కూడా మీకైతే వస్తుంది. ఇకపోతే గవర్నమెంట్ ఉద్యోగం చేసే వారికైతే ఈ పథకాలు అనేది వర్తించవండి. రాజకీయ నాయకులు ఉంటారు కదండి, ఈ రాజకీయ నాయకులకు కూడా ఈ పథకాలు అనేది వర్తించవు. గవర్నమెంట్ జాబ్ చేస్తూ రిటైర్ అయిపోయి ఉంటారు కదండి, వీళ్ళకు కూడా ఈ పథకం అనేది వర్తించదండి. ఇకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కడతారు కదండి, ఎక్కువగా డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు కదండి, వాళ్ళకు కూడా ఈ పథకం అనేది వర్తించదు. ఈ తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇకపోతే కొత్తగా అప్లై చేసుకోవాలి గనక అనుకుంటే వీరు చేయాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా ఇప్పుడు భూమి యజమాని గనక చనిపోతే వారి కుటుంబంలో ఎవరైనా అంటే కొడుకు లేదా భార్య వీళ్ళిద్దరిలో ఎవరైనా ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అనేది చేయించుకోవాలండి. ఈ వెబ్ ల్యాండింగ్ కనుక చేయించుకుంటే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది. అంటే మీ పేరు మీద మార్చుకొని మీరు వెబ్ ల్యాండింగ్ అనేది చేయించుకోవాలండి. కొత్తగా అప్లై చేసుకున్న వారు ఏం చేయాలంటే మీ ఆధార్ కార్డు, మీ పాస్బుక్, పట్టాదారి పాస్బుక్ తర్వాత లింక్ అయి ఉండాలండి. ఓకేనా అండి? ఈ పాస్బుక్ కి ఆధార్ కార్డ్ కి లింక్ అయ్యి మీ విఆర్ఓ దగ్గరికి వెళ్ళి లింక్ అనేది చేయించుకోవాలి. ఇలా లింక్ అనేది చేయించుకుంటే మీకు ఎటువంటి పథకాలైనా కూడా మీకు అనేది వస్తుంది. లింక్ గనక చేయించుకోకుండా ఉంటే మీకు ఈ డబ్బులు అనేది రావండి. ఇక మీరు బ్యాంక్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ డబ్బులు అనేది పడతాయి. ఓకేనా అండి? మీ బ్యాంక్ వెళ్ళి
ఈ లింక్ అనేది చేపించుకోవాలి. ఈ బ్యాంక్ అకౌంట్ కి ఎంపీసీ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఈ ఎంపీసీ లింక్ అని చేపించుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతాయి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నుంచి మీ ఖాతాలోకి అయితే ఈ డబ్బులు అనేది జమ అవుతాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.